ఆదిత్య గారు, బాలదాసులకు నమస్కారం చేసుకోండి. బాలదాసులు, దేవుడికి నమస్కారం పెట్టి కూర్చోండి. ఆదిత్య గారు, ఈ 5 పిల్లలు పంచముఖ ఆంజనేయ స్వామి ప్రతీకలు. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం 4, మధ్యలో ప్రదాత ఆంజనేయ స్వామి మీ కుటుంబానికి అండగా ఉండి కాపాడి ఫలితాన్ని అందించడం కోసం ఈ బాలదాసుల పూజ నిర్వహిస్తారు. ఇది చేయడం వల్ల సర్వ సుఖాలు, అష్టైశ్వర్యాలు సమకూరుతాయి. ఈ బాలదాసులంతా ఆంజనేయ స్వామి త్రిమూర్తుల ప్రతీకలు. అమ్మా, ఇద్దరూ కలిసి దీపారాధన చేయండి. అమ్మా ధరణి, నువ్వు పరమాణ ప్రసాదం, భోజనం తయారు చేయి. ఎవరి సాయమైనా తీసుకోవచ్చు. వంట పూర్తయ్యే లోపు నేను వీళ్లతో పూజ చేయిస్తాను. ధరణి, పద, నేను నీకు హెల్ప్ చేస్తాను. నిజంగా హెల్ప్ చేస్తావా? ప్లీజ్ వదినా, నన్ను నమ్ము. పదండి. ఎవరి మార్పులో ఎంత నిజాయితీ ఉందో ఆ దేవుడికే తెలియాలి. కాలమే నిర్ణయించాలి. ఆదిత్య గారు, మీరొచ్చి పీట మీద కూర్చోండి. ధరణి, నువ్వు ఆగు. వదినా, నువ్వు కూరలు తరుగు, నేను ధరణికి సాయంగా స్టవ్ దగ్గర పని చేస్తాను. ఏ, నువ్వే కూరలు తరగచ్చుగా? నాకు కూరగాయలు తరగటం ప్రాక్టీస్ లేదు, నీకు తెలుసు కదా వదినా. కత్తులు నూరడం, తేనె పుయ్యటం, అవి కడుపులో దించడం, ఇందులో ప్రాక్టీస్ ఉందా? వదినా ప్లీజ్, మళ్ళీ ఆ విషయాలన్నీ గుర్తు చేసి వెక్కిరించుకు. మారేనని చెప్పాను కదా, మార్పును ఆహ్వానించు. తెలియని తనంతో తప్పు చేసుండొచ్చు, తెలుసుకొని మరీ మన్నించమంటున్నాను కదా. నన్ను క్షమించు ధరణక్క. ఏంటి ఏమన్నా? వరస అదే కాబట్టి అక్క అన్నాను. వరస లేకపోయినా అలాగే అక్క అనేదాన్ని. ఎందుకంటే నేను తప్పు చేసినప్పుడు పెద్దదానిలా ఓపిక పట్టింది. ఇప్పుడు పెద్ద మనసుతో మన్నిస్తుంది కాబట్టి. ఏంటి, తను క్షమించకపోయినా క్షమించొద్దు అనుకున్నా క్షమించేలా ముందర కాళ్ళకి బంధం వేస్తున్నావా? కాళ్లకు బంధం వేయడం కాదొదినా, కొత్తగా అనుబంధం కలుపుకుంటున్నాను. సంబంధం ముడిపడాలనుకుంటున్నాను. చాలా మాటలు నేర్చావు. మార్పుతో పాటు మాటలు కూడా కొత్తగా ఉన్నాయి. మాటలు పాతవే వదినా, కాకపోతే అప్పుడు మొండితనంతో గట్టిగా వినిపించేవి. అర్థం మారేది. అదే కాస్త మెల్లగా మెత్తగా మాట్లాడేసరికి అర్థం క్లియర్గా తెలిసి కొత్తగా అనిపిస్తుంది. చాలా బాగా నమ్మించాలని చూస్తున్నావు. చెప్పుల చిత్తం ఉన్నదానివి. నిన్న అంత తేలిగ్గా ఎవరూ నమ్మరు. ఈ నాటిక వెనుక ఏదో విషపాలోచన ఉందని తెలుసు. అది బయటపడేదాకా మౌనంగా ఉండడం మంచిది.